వెల్కమ్ టు RRR9 న్యూస్. పుట్టగొడుగుల్లా పుట్టకొస్తున్న ప్రైవేట్ బ్యాంకీలు పిలిచి అప్పులు ఇస్తామంటూ కొంతమందిని గ్రూపులుగా ఏర్పాటు చేసి అందులో ఒకరిని లీడర్గా నియమించింది. కొంతమంది మధ్యతరగతి కుటుంబాలు, మరికొంతమంది పేద కుటుంబాలు అప్పు తీసుకొని చెప్పా పెట్టకుండా చెక్కేశారు. ఈ కారణం చేత ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి గ్రామానికి చెందిన దొండపాటి విజయ అనే మహిళ ఊరి చెరువులో దూకి ఆత్మహత్యాయత్నం చేయబోయింది. స్థానికులు చూసి కాపాడారు. కొంతమంది సభ్యులు డబ్బులు తీసుకొని ఊరు విడిచి వెళ్ళిపోయారని, తీసుకున్న అప్పు గ్రూపు లీడర్గా కట్టే బాధ్యత నీదే అంటూ దొండపాటి విజయను చిత్రహింసలకు గురి చేస్తున్న ప్రైవేట్ ఉద్యోగస్తులు. మహిళ అని కూడా చూడకుండా నోరు పట్టని బూతులు తిట్టారని, ఆమె మనోభావాలు దెబ్బతిన్నాయని, అవమానం సహించలేక ఆత్మహత్యకు ప్రయత్నించిన విజయ అర్ధరాత్రి అపరాత్రి బాధితుల ఇళ్లలో జ్వరబడి బెదిరింపులకు పాల్పడుతున్నారని, అప్పు తీసుకున్న వాళ్ళంతా కూడా రైతు కూలీలేనని, గత 5 సంవత్సరాలుగా అప్పు చెల్లిస్తున్నామని, ఒక్క వారం వాయిదా కట్టలేదని, ఈ నెల ఆ వారం వాయిదా ఆగిందని ఇష్టానుసారంగా మాట్లాడారని, తన మనసు విరిగిపోయి బ్రతకాలని అనిపించట్లేదంటూ వాపోతున్న బాధితురాలు రేపు ఉదయం లీగల్గా ప్రొసీడ్ అవుతామంటూ మీడియా ముఖంగా తెలియచేసిన దొండపాటి విజయ. నేను బతకాలనుకోవట్లేదు. సరే, ఏమైంది? బంధన్ బ్యాంకు లోన్ తీసుకున్నాం. ఒక వారం ఆగింది. ఆగినందుకే నువ్వు రేపు పొద్దున మేము హైదరాబాద్ నుంచి వస్తాం, కడతావా సత్తవా అంటే నేను తాగటానికి పోతాను. మేము పెట్టుకోవచ్చుకోండి మా పిల్ల మీద. మరి వాళ్ళు ఆకలిస్తారు. పిల్ల పెళ్లి చేసా ఇబ్బంది ఉంది, ఒక నెల ఆగండి, ఒక 2 నెలలు ఆగండి, కడతా నేనంటే కాదుకూడదు మాకు కట్టు, లేకపోతే సావా. ఈ ఊరేనా మీది? ఎక్కడా మీ ఇల్లు ఎక్కడా? గరికి ఎస్సీ కాలనీ. ఎన్ని నెలల నుంచి కట్టాలి? డబ్బులు ఎన్ని ఆగిది మీ? ఒక వారమే. ఒక వారం డబ్బులేనా? వాళ్ళు చచ్చిపోమంటే మీరు చచ్చిపోతారా? ఏం చేస్తారు? వాళ్ళు వస్తారంట, పైన నుంచి తీసుకొని వస్తామంటున్నారు, బెదిరిస్తున్నారు. నాటకాలు దెంగుతున్నాం. ఏంది నువ్వు పెళ్లి చేసుకొని డబ్బులు అని కస్టమర్లు ఫోన్ చేసి చెబుతున్నారు, వాళ్ళు చిట్టి మీద పడుతున్నారు. అటు వెళ్దాం పండి, కొద్దిగా లైటింగ్లోకి వెళ్దాం పండి, ఇటు పాములు తిరుగుతున్నాయి. ఇప్పుడు మీకు ఏం కావాలనుకుంటున్నారు? నాకు కొంచెం పొలం ఉంది, అది అమ్మి క్లియర్ చేసుకున్నాం. బాగా కొంచెం టైం కావాలి, టైం ఏంటంటే కుదరదని చెబుతున్నారు. సో మీరు ఆ డబ్బులని పొలం అమ్మేసి అయినా కడతానంటున్నారు. కడతా, కానీ కొంచెం టైం కావాలని అడుగుతున్నారు. సరే సరే, బేరం పెట్టా, అది ఎప్పుడు అమ్మితే అప్పుడు కడతారు. నెలకి అమ్మని, 2 నెలలకి అమ్మని, 5 నెలలకి అమ్మని, అది అమ్మంలో తీసుకొచ్చి పాకి క్లోజ్ చేస్తా. సరే అండి. 5 సంవత్సరాల నుంచి కట్టిస్తున్నా. ఈ బుక్ అయిపోయింది, ఇది 2వ బుక్. ఒక్క వారం ఆగినందుకు వాళ్ళు బూతులు మాట్లాడారు. నేను బతకాలనుకోవట్లేదు. సరే, ప్లీజ్ లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్ RRR9 న్యూస్.